హలో బాసు, మొత్తానికి ద బ్యూటిఫుల్ రిషికేష్ లో కూడా మన కాలు మోపేసి ఇక్కడే ఓ 500కి రూమ్ తీసేసుకొని చక్క ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా ఏం మాత్రం లేట్ చేయకుండా ఓ స్కూటీని రెంట్ కు తీసుకొని మరి రిషికేష్ లో ఉండే అందాలన్నీ చూసేయడానికి షురూ అయిపోయా బాసు. అయితే మరి ఈ బ్యూటిఫుల్ రిషికేష్ గురించి మీలో చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, ఈ హోలీ ప్లేస్ అంటే ఏదో కేవలం అడ్వెంచర్ యాక్టివిటీస్ కి ఇంకా ఆ సీనిక్ వ్యూస్ కి మాత్రమే ఫేమస్ అనుకుంటున్నారు. కానీ వాటితో పాటు ఇక్కడుండే స్పిరిచువాలిటీకి, యోగా, మెడిటేషన్లకు కూడా ఈ ప్లేస్ చాలా బాగా ప్రసిద్ధి. అండ్ ఇక్కడికి మన ఇండియన్స్ కంటే ఎక్కువగా మోస్ట్ ఆఫ్ ద ఫారినర్స్ ఇక్కడికి వచ్చి మరి యోగా ఇంకా మెడిటేషన్ నేర్చుకుంటూ వాళ్ళ స్పిరిచువల్ ఎనర్జీని రీస్టోర్ చేసుకుంటారు. అందుకే రిషికేష్ ని యోగా క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ గా కూడా పిలుస్తారు. అలాగే ఈ ప్లేస్ లో ఏదో తెలియని మనసుకు ప్రశాంతత దొరుకుతుంది భయ్యా. అందుకే నేను ఎప్పుడు రిషికేష్ కి వచ్చినా సరే అలా ఈ పారే గంగా నదిని చూసుకుంటూ నా రోజంతా ఇక్కడే ఈ నేచర్ అందాల్లో నన్ను నేను మైమర్చిపోయి